యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ప్రభు కొరకు ప్రాణాలు అర్పించిన ఇద్దరు రక్షక భటులు అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. వీళ్ళిద్దరు ఎవరో కాదు, పునీతులండి. పునీత ప్రాసెస్ ఇంకా పునీత మార్టినియన్. పునీత ప్రాసెస్ మరియు పునీత మార్టినియన్ ఎవరి ఇద్దరు రక్షక భటులు అంటే సెక్యూరిటీ గార్డ్స్ అంటారు కదండి. జైలుకి సెక్యూరిటీ గార్డ్స్ అన్నమాట. ఏ జైలుకి అంటే రోమ్లో మైమర్టైనం అనే జైల్లో క్రీస్తు శకం 66లో నీరో చక్రవర్తి పేతురు పౌలుని బంధిస్తాడండి. అక్కడ వాళ్ళు ఆ జైల్లో 9 నెలలు ఉంటారనమాట. దేవుని యొక్క సన్నిధి వాళ్ళతో ఉంటుంది కదండి. అప్పుడు వాళ్ళు ఆ జైల్లో ఉన్నటువంటి ఖైదీలకి 39 మందికి అలాగే ఈ సెక్యూరిటీ గార్డ్స్కి కూడా సువార్తను బోధిస్తారు. ఆ సువార్తని విని రక్షణలోనికి వీళ్ళు వస్తారనమాట. మొత్తం 42 మంది, 39 మంది ఖైదీలు, 3 సెక్యూరిటీ గార్డ్స్. ఈ 3లో 2 యేసు ప్రభు కొరకు ప్రాణాలు అర్పిస్తారండి. వాళ్ళని ఈరోజు శ్రీ సభ జ్ఞాపకం చేసుకుంటుంది. మొన్న 29వ తారీఖు జూన్ 29 మనం పేతురు పౌలు వాళ్ళ పండుగ అంటే వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాం. పేతురుని సిలువ వేస్తారు నీరో చక్రవర్తి రోమ్లో వాటికన్ కొండ మీద. అలాగే పౌలుని గొడ్డలతో నరుకుతారు. 2 ప్రభు కొరకు ప్రాణాలు అర్పిస్తారు. 2 కూడా పిల్లర్స్ ఆఫ్ ద చర్చ్ అన్నమాట, అపాస్టాలిక్ చర్చ్. అయితే ఇప్పుడు వాళ్ళంత గొప్పవాళ్ళు. పౌలు 3 ఖండాల్లో ప్రపంచం అంతటా సువార్తను బోధిస్తాడనమాట. 3 ఖండాలు చెప్పాను కదా. మొదటిది ఆసియా, గలేషియన్ సిటీస్. తర్వాత 2వది గ్రీస్, మాసిడోనియా అంటే యూరోపియన్ కాంటినెంట్. 3వది ఎఫెస్ అంటే ఆఫ్రికా అన్నమాట. 13,000 మైళ్ళు ప్రయాణం చేసి మొత్తం ప్రపంచాన్ని సువార్తతో నింపుతాడు. ఒక్కొక్కరి హృదయంలో దేవుని వాక్యం అనే విత్తనాల్ని నాటుతాడు. రైతులు ఎట్లా విత్తనాలు వేస్తారు పొలాల్లో, ఆయన ఆత్మ సంబంధమైన పొలం హృదయంలో విత్తనాలు నాటుతాడు. అయితే క్రీస్తు శకం 66లో నీరో చక్రవర్తి ఒక డిక్రీ పాస్ చేస్తాడండి, ఆజ్ఞ జారీ చేస్తాడు. అరెస్ట్ ఆల్ ద క్రిస్టియన్ లీడర్స్, క్రైస్తవ నాయకులందరినీ అరెస్ట్ చేయండి. ఎందుకంటే వీళ్ళొక తలనొప్పిగా తయారయ్యారు. సువార్తని బోధిస్తూ యేసుక్రీస్తు దేవుడు అని చెప్తే మన రోమా దేవతలకి దేవుళ్ళకి కోపం వస్తుంది. అందువల్ల ఇలాంటి అరిష్టాలు, భూకంపాలు, వరదలు వస్తున్నాయి. కాబట్టి ఎవరు బోధిస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేయండి. ఇప్పుడు కూడా మళ్ళీ అలాంటి రోజులు వస్తాయండి అన్నప్పుడు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళని మైమర్టైనం అనే భయంకరమైనటువంటి జైల్లో పెడతారండి. శవాల నుంచే జైలు సొరంగాల్లో ఉంటాయన్నమాట. ఆ జైలు గదులు చీకటి సొరంగాల్లో ఏది కనబడదన్నమాట. చలి, ఎముకలు కొరికే చలి. అందుకే తిమోతికి లేఖ రాస్తూ 2వ లేఖ, తిమోతి తొందరగా రావా, నా అంగీ తీసుకొనిరా, నా చర్మ గ్రంథాలని తీసుకొనిరా, చదువుకోవాలని అనమాట. ఆ చీకటిలో తిమోతిని చూడాలనుకుంటాడు. కానీ తిమోతి వచ్చే లోపల పౌల్ని గొడ్డలతో నరికేస్తారు. అది మనం ధ్యానించుకున్నాం. వాళ్ళిద్దరిని 29 జూన్ అయితే సరిగ్గా 3 రోజుల తర్వాత ఈ 2 సెక్యూరిటీ గార్డ్స్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాళ్ళిద్దరూ పునీత పౌలు, పునీత పేతురు అవుతే వీళ్ళిద్దరు కూడా పునీత ప్రాసెస్, పునీత మార్టినియన్ అన్నమాట. వీళ్ళు ఆ జైల్లో సెక్యూరిటీ గార్డ్స్ అండి. చూడండి, అంటే దేవుని కొరకు వాళ్ళు ఎంత త్యాగం చేశారు, ఏం చేశారు అంటే యేసు ప్రభుని వాళ్ళు నమ్ముకున్నందుకు
చాలా హింసిస్తాడండి ఆ జైలు అధికారి. పౌలీనియస్ అన్నమాట ఆయన పేరు. ఆయన విశ్వాసాన్ని విడిచిపెట్టమని వీళ్ళని బంధించి సెక్యూరిటీ గార్డ్స్ని కొరడాలతో కొడతారు. యేసుప్రభుని కొరడాలతో కొట్టినప్పుడు మీకు గుర్తుందా? ఆ కొక్కాలు ఉంటాయి, చివరికి ఇట్లా ఒక్క దెబ్బ కొడితే వీపు దున్నిన పొలంలాగా ఉంటుంది. అలా వాళ్ళని హింసిస్తారండి. మీరు విశ్వాసాన్ని విడిచిపెడతారా లేదా? కానీ వాళ్ళు విడిచిపెట్టరు. వాళ్ళు ఏమంటారు తెలుసా? ఎందుకంటే ఈ జైలు అధికారి ఏమంటాడంటే, ఈ కొత్తగా ఈ విశ్వాసం ఏంటి, ఆ క్రైస్తవ విశ్వాసాన్ని విడిచిపెట్టి మన దేవుళ్ళు ఉన్నారు కదా, మన దేవుడు జూపిటర్ అంటే గ్రహాలు అంటారు కదండి, శాటిలైట్స్, బృహస్పతి అంటారేమో, మినర్వా దేవత, ఈ మన జూపిటర్ దేవతని విడిచిపెట్టి దేవుణ్ణి విడిచిపెట్టి ఈ క్రీస్తు అని కొత్త దేవుడు ఏంటి అని. అప్పుడు వాళ్ళిద్దరు ఏమంటారంటే తెలుసా? అంటే వాళ్ళకి ఎలా బోధించారు పేతురు పౌలు, అది నేను అనుకుంటున్నా. సర్వశక్తిమంతుడైన దేవుడు, దేవుని పరిశుద్ధ నామము స్తుతింపబడునుగాక. బ్లెస్డ్ బీ ద గాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. దేవుని పరిశుద్ధ నామము స్తుతింపబడునుగాక. ఆరాధనలో మనం పాడతాం చూడండి, దేవుడు స్తుతింపబడునుగాక. వీళ్ళిద్దరి పాటనే అన్నమాట. ఎన్ని కొరడాలతో కొడుతుంటే వాళ్ళు ఒకటే పాట పాడారంట, దేవుని పరిశుద్ధ నామం స్తుతింపబడునుగాక. ఇంకా ఏం చెప్పారంటే, దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన ఈ విశ్వాన్ని సృజించాడు, ఆ విశ్వంలో ఎన్నో గ్రహాలు ఉన్నాయి. ఆ జీవం గల దేవుణ్ణి విడిచిపెట్టి ఈ జీవం లేని ఒక గ్రహాన్ని ఆరాధించాలా అని ఆయనకే, ఆ జైలు అధికారికే వీళ్ళిద్దరూ సువార్తను బోధిస్తారంటండి. నేను దీన్ని చదువుతూ ధ్యానిస్తూ ఉంటే పౌలు పేతురు ఏమని బోధించుంటారు? ఆది కాండం 1వ పేజీ చదవండి. అక్కడ భూమి అసలు లేదు. మనం ఈ భూమి మీద ఎప్పుడు ఉంటాం అనుకుంటున్నారేమో, అసలు భూమే ఉండదండి. 2వ పేతురు 3వ అధ్యాయం చదవండి. పేతురు రాస్తాడు, దేవుడు ఆయనకు బయలుపరుస్తారనమాట. ఆ చెరసాల్లో ఉన్నప్పుడే రాస్తారు, భూమి అంతా కూడా కాలిపోతుంది అని రాస్తాడనమాట. భూమి అంతా దగ్ధమైపోతుంది. దేవుడు అప్పుడు క్రొత్త భూమిని సృజిస్తారు, క్రొత్త దివి, క్రొత్త భూమి. అప్పుడు ఆ దేవుని పరిపాలనలో భూమి అంతా శాంతి అన్నమాట. హింస పాలైన భూమిని ఉంచారండి. నోవా కాలంలో కూడా ప్రజలు ఒకరినొకరు హింసించుకుంటున్నారంట. అందువల్లనే దేవుడు జలంతో దాన్ని ఆయన నాశనం చేస్తాడు. అది కూడా పేతురు రాస్తారండి. 2వ లేఖ రోమ్లో ఉన్నప్పుడే ఆ చెరసాల్లో మైమర్ టైనమ్ అనే జైల్లో అన్నమాట రాస్తాడు. చూడండి ఏమని బోధించుంటారు పరిశుద్ధాత్మదేవ. పేతురు పౌలు ఇద్దరు ఏమని బోధించుంటారు వీళ్ళకి అంటే, ఆది గ్రంథం నుంచి చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు గ్రహాల్ని ఆరాధిస్తున్నారు. మనం కూడా చూస్తాం, దేవుడు అబ్రహాంని పిలిచినప్పుడు వాళ్ళు సూర్యదేవుణ్ణి ఆరాధించేవాళ్ళంట. తర్వాత వాళ్ళ నాన్న చెప్పారని చెప్తారండి, ఈ సూర్యుడు కాదు ఈరోజు నుంచి చంద్రుడి దేవుడు అంటే. ఇలా మారుతూ ఉంటే వాళ్ళు దేవుళ్ళు ఎట్లా అవుతారు? కనుక నాకు అసలు దేవుడు ఎవరో నాకు తెలియాలి, నాకు కనబడండి అని ఆయన దాహంతో ప్రార్థిస్తుంటే, నువ్వు నిండు హృదయంతో దేవుని వెతుకుతే ఆయన కనబడతారు. అప్పుడు దేవుడు ఆయనకి ప్రత్యక్షమయ్యారనమాట. కనుక వీళ్ళిద్దరికీ ఏమని బోధించుంటారంటే, ముందు దేవుడు మాత్రమే ఉన్నారు, స్వయం సంభవుడు, ఆయన పరలోకం ఉండింది. తర్వాతనే దేవుడు భూమిని సృజించారు, ఆకాశాన్ని సృజించారు. ఆ తర్వాత భూమి మీద మరి ఇది సముద్రంలో ప్రాణులు పుట్టునుగాక, భూమి మొక్కలు మొలిపించునుగాక, ఆకాశంలో సూర్యచంద్ర తారకలు వచ్చునుగాక. నోటి మాటతో దేవుడు సృజించాడు. ఇవన్నీ మన కొరకే సృజించాడు. మనకి అధికారాన్ని ఇచ్చారు భూమిని పరిపాలించమని, మనకి ఇలా జీవించాలని ఆజ్ఞల్ని ఇచ్చాడు. కానీ మనుషులు ఆజ్ఞలు పాటించలేదు, పాపం చేశారు. అందువల్ల మన పాపానికి వెల చెల్లించడానికి యేసుక్రీస్తు శిలువలో మరణించారు. ఆయన శిలువ మరణం ద్వారా మనకి పాప క్షమాపణ, ఆయన రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది. ఆయన పునరుత్థానం ద్వారా మనకి పునరుత్థానం. ఆయన పరలోకానికి వెళ్ళి మనకి పరిశుద్ధ ఆత్మని పంపించాడు. అందుకే మేము ఇలా ప్రపంచం అంతటా వెళ్ళి సువార్తను బోధించాము. పౌలు పేతురు వాళ్ళకి బోధించుంటారనమాట. అందువల్ల
వీళ్ళిద్దరిని జైలు అధికారి, యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నారు మీరు, విశ్వాసాన్ని విడిచిపెట్టండి అని హింసిస్తారంటండి. అయినా కూడా వాళ్ళు విడిచిపెట్టారనమాట. ఇంకా తెలుసా, వీళ్ళు మనలో పరిశుద్ధాత్మ ఉంటే మన ఎక్కడికి పోతే అక్కడే మనమే ఆలయం అండి. సో జైలుకి వెళ్తే అదే చర్చ్ అనమాట. చర్చ్ అంటూ ప్రత్యేకంగా కాదండి. మనం దేవుణ్ణి కలిగి ఉన్నాము, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మనలో ఉన్నారంటే మనమే ఆలయం అన్నమాట. నూతన నిబంధనలో మరియ తల్లితో ప్రారంభమవుతుంది. మన దేహమే దేవుని యొక్క ఆలయం. ఆ మైమర్టైనం జైల్లో పేతురు పౌలు 9 నెలలు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు సువార్తని బోధిస్తే ఆ ఖైదీలు, చెరసాల్లో ఉన్న ఖైదీలు, ఇంకా వాళ్ళు పాటలు కూడా బాగా పాడుతుండొచ్చు. పౌలు చూడండి, ఫిలిప్పీ చెరసాల్లో ఉన్నప్పుడు కూడా అర్ధరాత్రి ఆయన స్తుతి గీతములను పాడుతూ ప్రార్థిస్తుంటే తక్కిన ఖైదీలు వింటూ ఉన్నారనమాట. సో వింటున్నారు ఈ వాక్యము, సువార్త. చూడండి ఎక్కడ ఆ వాక్యం ప్రకటించబడిందో. వాక్యం అంటే యేసుప్రభు అనమాట. యేసుప్రభు అక్కడ ఉన్నారు, వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళారు. 39 మంది ఖైదీలు వాళ్ళు యేసుప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారంట. ఈ 39 ఖైదీలతో పాటు 3 సెక్యూరిటీ గార్డ్స్ అన్నమాట. అంగీకరించిన తర్వాత వీళ్ళకి బ్యాప్టిజం ఇవ్వాలి కదా. ఎలా అని ఆ సొరంగంలోనే, ఆ చెరసాల్లో అక్కడక్కడ కొంచెం రాళ్ళు ఉంటాయి కదండి. వాళ్ళు ఉన్న గదిలోనే, పేతురు ఉన్న గదిలో అని చెప్తారు, గదిలో రాయి మీద ఇలా సిలువ గుర్తు వేయగానే ఇట్లా ఫౌంటైన్ వచ్చిందంటండి. నీళ్ళ ఫౌంటైన్ అనమాట. ఇలా వస్తే ఆ నీళ్లతోనే వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు సువార్త బోధిస్తున్నారు. ఇద్దరూ కలిసి వాళ్ళకి 42 మందికి వాళ్ళు బ్యాప్టిజం ఇస్తారంటండి. అసలు ముందు ఎలా ప్రారంభమైందంటే ఈ సెక్యూరిటీ గార్డ్స్లో వాళ్ళ ఒక అమ్మాయి కళ్ళు గుడ్డివన్నమాట, గుడ్డి అమ్మాయి. సో వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు అమ్మాయి కళ్ళు వస్తాయంట. ఒక అద్భుతం జరగాలి కదండి ముందు. ఎప్పుడైతే ఆ సెక్యూరిటీ గార్డు ఒక గాడి యొక్క వాళ్ళ పాపకి కళ్ళు వస్తాయో అప్పుడు వాళ్ళకి విశ్వాసం వస్తుంది. వీళ్ళు చెప్పే యేసు నిజమైన దేవుడు, మనం ఎన్ని రోజులు ఆరాధించినా కూడా ఒక అద్భుతం జరగలేదు, నిజమైన దేవుడని వాళ్ళు రక్షణలోకి వస్తారనమాట. వచ్చిన తర్వాత చూడండి ఇంకా వీళ్ళిద్దరిని హింసించడం ప్రారంభిస్తారనమాట. అంటే వీళ్ళిద్దరు ఇంకా ఎక్కువగా అందరికీ చెప్పుంటారు. పెద్ద జైలు కాబట్టి చాలామంది సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, చాలామంది ఖైదీలకి చెప్తూ ఉండొచ్చు. తర్వాత వీళ్ళిద్దరిని ప్రత్యేకంగా చూసుకుంటున్నారు. అంతేకాకుండా వీళ్ళిద్దరిని మీరు పారిపోండి, మేము చూసుకుంటాం, మా ప్రాణాలు పోయినా పర్లేదు, మమ్మల్ని చంపినా పర్వాలేదు, మీరు వెళ్ళిపోండి, ఇక్కడ ఎంత భయంకరమైనది, ఇక్కడ శవాలు ఉండే చెరసాల అంటే వాళ్ళు పారిపోతారా అండి? వాళ్ళు పారిపోరు కదా. అలా ఆ ఇన్ఫర్మేషన్ కూడా అధికారులకు తెలుస్తుందంట. వీళ్ళిద్దరూ వాళ్ళని తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి. అయితే వీళ్ళని మరి సిలువ వేస్తారు, పేతుర్ని పౌల్ని గొడ్డలతో నరుకుతారు. తర్వాత వీళ్ళిద్దరిని అన్నమాట కొరడాలతో కొట్టి మీరు విశ్వాసాన్ని విడిచిపెట్టండి అంటే వాళ్ళని తర్వాత నరికేస్తారండి, గొడ్డలితో నరికేస్తారు. అప్పటి వరకు కొరడాలతో కొట్టి ఒంటి నిండా రక్తము, గొడ్డలితో నరికేసే వరకు వాళ్ళు ఒకటి చెప్పారంట, దేవుని పరిశుద్ధ నామం స్తుతింపబడును గాక, బ్లెస్డ్ బీ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఫర్ ఎవర్ అని. ఈ వాళ్ళ రోమా దేవుళ్ళని ఆరాధించడానికి నిరాకరించారు. అందువల్ల వాళ్ళు కత్తితో చంపబడతారు, వాళ్ళ రక్తం అక్కడ పారుతుంది. ఒకరోజు పేతురు పౌలు, వాళ్ళ తర్వాత వీళ్ళిద్దరు అన్నమాట. అందుకే వాళ్ళిద్దరి పండుగ తర్వాత 3వ రోజు వీళ్ళిద్దరి పండుగ. వాళ్ళేమో గొప్ప దైవజనులు, పిల్లర్స్ ఆఫ్ ద చర్చ్. వీళ్ళిద్దరు సెక్యూరిటీ గార్డ్స్. దేవుడు మనం ఎంత గొప్ప దైవజనులు అని చూడడండి. మన హృదయం ఆయనను ఎంత గొప్పగా ప్రేమిస్తుంది. సెక్యూరిటీ గార్డ్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఈ లోకంలో ఈ తేడాలు, హెచ్చు తగ్గులు ఉంటాయి. దేవుని సన్నిధిలో ఏ హెచ్చు తగ్గులు ఉండవండి. అప్పుడు వీళ్ళని
ఇలా చంపినప్పుడు తలలు నరికేసి చంపినప్పుడు అక్కడ రోమ్లోనే లూసియానా అనే ఒక పుణ్యశ్రీ, ఒక విశ్వాసి వీళ్ళు ప్రాణాలు అర్పించారు. పేతురు పౌలు ఒకరోజు, వీళ్ళిద్దరు ఒకరోజు అన్నమాట అని ఆమె సొంత పొలంలో వాళ్ళని సమాధి చేస్తుందంటండి. యేసు ప్రభు కొరకు రక్తం చిందారు, వాళ్ళ రక్తం ఇలా పారింది. అప్పుడు 4వ శతాబ్దంలో గ్రిగరీ ద గ్రేట్ అని పాపుగారండి. ఆయన ఒక గొప్ప ప్రత్యేకమైనటువంటి దైవజనుడు. ఆయననే మన మాస్లో మ్యూజిక్ అదంతా ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకా 7 చావైన పాపాలు కూడా ఆయనే రాస్తాడు. 7 డెడ్లీ సిన్స్ ఏంటి అని, పాపాలని 7 భాగాలుగా అనమాట. సో ఆయన ఏం చేశారంట, వీళ్ళ సమాధులు అలాగే ఉన్నాయన్నమాట. 4వ శతాబ్దంలో వాళ్ళ సమాధుల మీద దేవాలయాన్ని కడతారంటండి. కట్టినప్పుడు డెడికేషన్ అప్పుడు, దేవాలయం డెడికేషన్ అప్పుడు మంచి మెసేజ్ ఇస్తారంట పాపగారు. అప్పుడు అలా ఆ డెడికేషన్ జరిగి ప్రసంగం, వీళ్ళిద్దరి గురించి ప్రసంగం చెప్తుంటే యేసు ప్రభు కొరకు ప్రాణాలు అర్పించినటువంటి 2 గొప్ప దైవజనులు, పేతురు పౌలు తర్వాత వీళ్ళనమాట, అదే చెరసాలలో మరణిస్తారు. మైమర్టైనం జైలు అనమాట అని చెప్తుంటే అనేక అద్భుతాలు జరిగాయంటండి. ఆ తర్వాత 9వ శతాబ్దంలో ఇంకా పోపు పాస్కల్ I అని మరి పరిశుద్ధ తండ్రి గారు వాళ్ళ ఎముకల్ని అక్కడి నుంచి తీసుకొచ్చి, పొలంలో కదా పాతి పెట్టారు, అక్కడి నుంచి తీసుకొచ్చి 9వ శతాబ్దానికి రోమ్లో సెయింట్ పీటర్ బెసిలికా ఉంది కదండి, పునీత పేతురు గారి దేవాలయం. ఆ దేవాలయంలో ఒక చోట ప్రత్యేకంగా ఒక బలిపీఠాన్ని, ఆల్టర్ని బిల్డ్ చేయించి, ఆల్టర్ కింద వాళ్ళ ఎముకలు తెచ్చి అక్కడే పాతి పెట్టారంట. ఎందుకంటే పేతురుకి తోడుగా ఉన్నవాళ్ళు, పేతురు పౌలులాగా వీళ్ళిద్దరు కూడా ప్రభు కొరకు ప్రాణాలు అర్పించారు అని చెప్పి, పేతురు ఎక్కడ సమాధి చేయబడ్డాడో వీళ్ళిద్దరు కూడా అక్కడే ఉండాలి అని వాళ్ళ రెలిక్స్ తీసుకొచ్చి అక్కడ సమాధి చేశారంటండి. ఇలా ఎంతమంది యేసు ప్రభు కొరకు ప్రాణాలు అర్పించారు. నా కొరకు ప్రాణ త్యాగం చేసిన నా క్రీస్తు కొరకు నేను ప్రాణాలు అర్పిస్తానని 29వ తారీఖు పేతురు పౌలు అవుతే 30వ తారీఖున ఈరోజు యాక్చువల్గానే రికార్డింగ్ జరుగుతుందండి. ఈరోజు ఎవరి పండుగ అంటే రోమ్లో వేద సాక్షుల పండుగ, రోమ్ నగర వేద సాక్షుల పండుగ అంటారండి. మార్టియర్స్ ఆఫ్ ద రోమ్ అన్నమాట. ఈ రోమా చక్రవర్తులు వేల కొలది క్రైస్తవుల్ని చంపిస్తారండి. వాళ్ళందరినీ ఒకరోజు జ్ఞాపకం చేసుకుంటూ పేతురు పౌలు తర్వాత వాళ్ళది జూన్ 29 అయితే 30వ తారీఖున యేసు ప్రభు కొరకు రక్తం చిందిన వేద సాక్షుల్ని జ్ఞాపకం చేసుకుంటూ శ్రీసభ 30వ తారీఖున పండుగ వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ ఎన్ని హింసలు జరుగుతాయంటే క్రీస్తు శకం 64 నుంచి క్రీస్తు శకం 314 వరకు రోమా చక్రవర్తులు క్రైస్తవుల్ని హింసిస్తారు. 9 పర్సిక్యూషన్స్ అంటారనమాట. మొదటి పర్సిక్యూషన్ వేద హింస క్రీస్తు శకం 64లో నీరో చక్రవర్తి రోమ్ని తగలబెట్టి క్రైస్తవులే తగలబెట్టారని వాళ్ళ మీద ఆ నిందని మోపుతాడు. దాంతో రోమా పౌరులకి క్రైస్తవులంటే చాలా ద్వేషం కలుగుతుంది. ఇంకా అప్పటి నుంచి హింసించడం మొదలు పెడతారు. మొదటి పర్సిక్యూషన్ అనమాట 64లో. ఏం చేసేవాళ్ళంటే క్రైస్తవుల్ని బంధించి స్టేడియంలో పెట్టి సింహాల్ని వాళ్ళ మీదకి వదిలేసేవాళ్ళు. మీరు గూగుల్లో లాగాన్ కావచ్చండి. ఫస్ట్ పర్సిక్యూషన్ ఇన్ 64 AD అండర్ ఎంపరర్ నీరో అని చూడండి. సింహాలని వాళ్ళ మీదకి వదిలేసేవాళ్ళు. రాత్రిలో వీధి దీపాలుగా వాడుకునేవాళ్ళు. గడ్డి వాములకి పైన కట్టేసి కింద తగలబెట్టేవాళ్ళు. రకరకాల కత్తితో పొడిచేవాళ్ళు. రకరకాలుగా హింసించారండి. 9 అన్నమాట. ఒకటి 64 చెప్పానా, రెండవది 95 క్రీస్తు శకము. అప్పుడు యోహాన్ మీరు చూడండి, యోహాన్ని బంధించి పద్మాస్ ద్వీపంలో పెడతారు. 96లో ఆయన రాస్తాడు కదా. అప్పుడు డొమిషన్ చక్రవర్తి
ఈయన నీరో ఫస్ట్ పర్సిక్యూషన్. రెండోది 95 క్రీస్తకం నుంచి అన్నమాట. అప్పుడు డొమిషన్ చక్రవర్తి. వీళ్ళందరూ మృగాలండి. దానియేలు చూస్తాడు చూడండి, సముద్రంలోంచి మృగాలు బయటకు వచ్చాయని. అంటే మృగాలంటే దయ్యాలు అన్నమాట. సాతాన్ రాజ్యంలో ఉండే ఆ మృగాలు వచ్చేసి వీళ్ళలోకి వెళ్తాయన్నమాట. వెళ్ళి వీళ్ళ ద్వారా వాళ్ళకి అధికారులు కావాలి కదా, క్రైస్తవుల్ని దేవుని బిడ్డల్ని హింసించాలంటే. అందువల్ల ఇట్లా హింసిస్తున్నారనమాట. డొమిషన్ చక్రవర్తి చాలామందినండి. మన యోహాన్ అయితే కాలే నూనెలో వేస్తారు. ఆ తర్వాత ఆయనని దేవుడు కాపాడుతారు. పద్మాస్ ద్వీపంలో చెరసాల్లో పెట్టినప్పుడు అది కూడా దేవుని ప్లాన్ అన్నమాట. అప్పుడు ప్రకటన గ్రంథం, దర్శన గ్రంథాన్ని ఆయన రాస్తాడనమాట. నేను ఈ పుస్తకంలో రాశానండి. ఇది ఇప్పుడే ప్రెస్ నుంచి వచ్చింది నిన్న. అపోస్తుల కార్యంలో దేవుడు నా హృదయంలో భారం పెట్టారు. అపోస్తుల కార్యాలు రాయాలి. ఎందుకంటే పెంతెకోస్తు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ప్రతిరోజు పెంతెకోస్తేనండి. ప్రతిరోజు మనకి అభిషేకం జరుగుతుందన్నమాట. నిన్నటి అభిషేకం ఈరోజు కాదండి. రోజు మన్నాని కురిపించినట్లుగా ప్రతిరోజు మనల్ని ఆయన అభిషేకిస్తాడు. అందుకే ప్రభు ప్రేమ గతించలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ఆయన భాగ్యం ప్రతిరోజు ప్రతి ఉదయం కొత్తగా ఇస్తాడు. 92వ కీర్తనలో దావీదు రాస్తాడు, నీవు నాకు అడవి ఎత్తునకిచ్చిన బలాన్ని ఇచ్చావు, నా తలని నీవు క్రొత్త తైలంతో అభిషేకించావు. రోజు అభిషేకం అండి. ఈరోజు దేవుడు నిన్ను ఎందుకు లేపారంటే ఆయన చెప్పేది వినాలని. లేవగానే బైబిల్ చదువుకొని నాతో మాట్లాడు ప్రభు అని చెప్పాలి. వాక్యం చదువుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ లోపలికి వెళ్తారు. వాక్యాన్ని పాటించడానికి శక్తిని ఇస్తారనమాట. సో ఇందులో అన్నీ కూడా పిక్చర్స్తో సహా అండి రాయడం జరిగింది. తర్వాత ఏంటంటే 12 మంది అపోస్తలులు ఎక్కడెక్కడ వెళ్ళి ప్రపంచంలో సువార్త బోధించారు, తర్వాత ఏ విధంగా చంపబడ్డారు. ఒక యోహాన్ ఒక్కరే న్యాచురల్ డెత్ అండి. మిగతా 11 మంది కూడా, అంటే యూదా ఇస్కారియత్ ప్లేస్లో ఇంకో ఒకరు ఎన్నుకోబడతారు కదా, మత్తీయ అని చెప్పి, వాళ్ళందరూ కూడా చంపబడతారు. కనానియా సిమోను రంపంతో కోస్తారనమాట ఆయనని. అలా అది కూడా ఇందులో రాశాను. మీరు ఇది చదవాలి, తప్పకుండా చదివి. అపోస్తులందరూ దేవుని పని చేశారు. అంతేకాదు విశ్వాసులు కూడా అండి. యాంటియోకియాలో సంఘము విశ్వాసులు బోధించడం వల్ల వస్తుంది అనమాట. ఆదివారం వాళ్ళు అపోస్తుల బోధన విని మళ్ళా వాళ్ళు వెళ్ళి 6 రోజులంతా సువార్తను బోధించి మళ్ళా వస్తారనమాట. ఆదివారం ఇన్ఫిల్లింగ్ అయిపోయి అగ్ని రగిలించబడుతుంది, విశ్వాసులు వెళ్ళి బోధించి మళ్ళా వస్తారు. అట్లా ఇన్ఫిల్లింగ్, ఆ తర్వాత అవుట్ పోరింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అన్నమాట. మనందరినీ దేవుడు ఒక పనికి పిలిచారండి. ఈరోజు 2 సెక్యూరిటీ గార్డ్స్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని కొరకు ప్రాణాలు అర్పించారు. మరి 2-3 దినాల క్రితం పేతురు, పౌలు, అలాగే 30వ తారీఖున వేద సాక్షులందరూ కూడా 1000 మంది అన్నమాట. అలా మనం కూడా ప్రభు కొరకు సాక్షిగా జీవించాలి, సాక్షిగా మరణించాలండి. మనల్ని లోకానికి యేసు ప్రభుకి సాక్షిగా జీవించడానికి పంపించారు. సత్యమైన జీవితం, ప్రేమ కలిగిన జీవితాన్ని, యేసు ప్రభుకి మహిమ కలిగిన మహిమని తీసుకొని వచ్చే జీవితాన్ని జీవించడానికి పంపించారు. కనుకనే ముందుగా మనం చదవాలి. ఈ సంవత్సరం మత్తయి సువార్త సంవత్సరం కాబట్టి 5 ప్రసంగాలు ఉంటాయండి యేసు ప్రభు చేసినవి. 5 మత్తయి 5, 6, 7 చాలాసార్లు నేను చెప్పాను. కొండ మీద ప్రసంగం చివరిది మరి యేసు ప్రభు 2వ రాకడ గురించి మత్తయి 24, 25. యేసు ప్రభు ఇప్పుడు వస్తారండి. వచ్చిన తర్వాత 1000 ఏళ్ల పాలన తర్వాత తీర్పు అన్నమాట. ఆ తీర్పు దేని మీద ఉంటుంది? మనం పేదల పట్ల చూపించే కరుణ మీద. ఆత్మకి అన్నం పెట్టాలి, శరీరానికి కూడా అన్నం పెట్టాలన్నమాట. అది కనుక వాక్యాన్ని చదువుకొని
వీళ్ళని కూడా ఎందుకు పండుగలు అంటే ఏంటండి? పండుగ అంటే ఏంటి? ఎవరు అసలు ఈ పేతురు, పౌలు, ఈ సెక్యూరిటీ గార్డ్స్? వాళ్ళు ఎవరిని అనుసరించారు ఈ లోకంలో? యేసు ప్రభు నడిచిన అడుగు జాడల్లో నడిచారు. కాబట్టి మనం ఏం చేయాలి? మనం కూడా యేసు ప్రభు నడిచిన అడుగు జాడల్లో నడవాలి. ఆయన ద్వారానే పరలోకానికి వెళ్తాం. రక్షణ వేరొకని యందు లేదు, యేసుక్రీస్తు యందు తప్ప. పేతురు ప్రకటిస్తాడు అపోస్తల కార్యాలు 4:12లో, ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణ లేదు. యేసుక్రీస్తు ద్వారానే, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. పరలోకానికి ఆయన ద్వారా తప్ప ఎవరు పరలోకానికి వెళ్ళరు. కనుక వాక్యాన్ని చదువుకొని దాన్ని మనం ధ్యానించుకొని పాటించి వీళ్ళలాగా రక్తం చిందకపోయినా యేసు ప్రభుకి అవమానం తీసుకొచ్చే విధంగా మనం జీవించొద్దండి. అన్యులు మనల్ని చూసి యేసు ప్రభుని దూషించకూడదు, కానీ మనల్ని చూసి ఇంత గొప్ప దేవుడా, మదర్ తెరీసా తల్లిని చూసి ఇంత గొప్ప దేవుడా, రోడ్డు మీద ఉన్న ఆ పేదల్ని, రోగులను తీసుకొని వచ్చి సేవ చేసే అంత గొప్ప దేవుడా అని దేవునికి మహిమ అన్నమాట. నీ వలన కూడా దేవునికి మహిమ కలగాలి. దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన ప్లాన్తో ఈ లోకానికి పంపించాడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభా నాయన, మీరు మా కొరకు యేసు ప్రభుని ఈ లోకానికి పంపించారు. యేసు ప్రభా, దేవుని బిడ్డలే ఎలా జీవించాలి అని మీరు జీవించి మాకు బోధించారు. మీరు చూపిన ప్రేమ మార్గం, నీతి మార్గంలో, క్షమ మార్గంలో అపోస్తులు, పునీతులందరూ కూడా నడిచారు ప్రభా. వాళ్ళు నడిచినట్లుగానే మేము కూడా మీరు చూపించినటువంటి నీతి మార్గంలో, ప్రేమ మార్గంలో నడవాలి. మీకు మహిమకరంగా మా జీవితం ఉండాలి ప్రభా. మిమ్మల్ని మహిమపరచాలి మమ్మల్ని చూసిన వాళ్ళు. అలాంటి కృప మాకు దయచేయండి. కూర్చొని బైబిల్ చదివి ధ్యానించి నాతో ప్రభు ఏం మాట్లాడుతున్నారు అని ప్రతి ఒక్కరు కూడా వాక్యం ప్రకారం జీవించేటట్లు, తల్లిదండ్రులు కూర్చొని పిల్లలకి వాక్యం చెప్పేటట్లుగా, ప్రతి కుటుంబం బైబిల్ హౌస్ లాగా ఉండేటట్లు సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. యేసు ప్రభుకి మహిమకరంగా జీవించే కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.